UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువుగారు సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి? ఆరోగ్యపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. అలాగే వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. వృషభ రాశి వారికి శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఆ గ్రహం యొక్క ఫలితాలను చూసుకుంటే గనక, శని యొక్క ప్రభావం చూసుకుంటే వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే అనుకున్నటువంటి పనుల సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వాళ్లకు ఆపర్చునిటీస్, అవకాశాలు అనేటువంటి చాలా పుష్కలంగా వస్తుంటాయి. అంటే ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, లేదా వృత్తిపరంగా వాళ్ళు సంపాదించే బిజినెస్ రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా సరే అవకాశాలు అనేటటువంటి వారి వారి వృత్తిని బట్టి, వారి వారి యొక్క స్తోమతను బట్టి అవకాశాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే గురు సంచారం అనేటటువంటి జన్మస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి, అవాంతరాలు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానిని ఒక్కసారి కనుక వాళ్ళు గమనించుకున్నట్టయితే ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి షూరిటీ లాంటివి కానీ, నేనున్నాను నీకెందుకు లేని భరోసా ఇవ్వడం లాంటివి కానీ, పెద్దరికానికి పోయి అనవసరంగా వాళ్ళ యొక్క తలనొప్పిని వీళ్ళు అంటించుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కనుక ఎప్పుడైనా కానీ ఈ వృషభ రాశి వారు ఈ నెలలో కాదు, ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోవడం అనేటటువంటిది వృషభ రాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారు మెయిన్గా కష్టపడేటటువంటి వ్యక్తులు. శ్రమనోర్చి ఎలాగైనా కష్టపడాలి, జీవితంలో ఎదగాలి అనేటటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళకు ఎంత కష్టపడ్డా శ్రమకు తగినటువంటి ఫలితం అనేటటువంటిది కనిపించదు. దాని ద్వారా కొంతవరకు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. కాబట్టి ఈ ఒక నెల మాత్రం గడిస్తే గనక వచ్చే నెల నుంచి తప్పకుండా అన్ని రకాల వారికి శుభంగా ఉంటుంది, లాభంగా ఉంటుంది. అలాగే విద్యపరంగా చూసుకున్న విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ రంగంలో కొద్దిగా ఇబ్బంది పడ్డా, కష్టపడ్డా దానిని ఒక్కసారి తట్టుకొని అధిగమిస్తే గనక తప్పకుండా వీళ్ళకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఇప్పుడు మంచి అవకాశం, ఎందుకంటే శని బాగా ఉంటే జాతకంలో విదేశాలకు వెళ్ళేటటువంటి యోగాలు కలుగుతాయి, లేదా గొప్ప గొప్ప వ్యక్తులతో సత్సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయి. కనుక వీళ్లకు శని పరంగా చూసుకుంటే కొన్ని రకాలుగా బాగానే ఉంటుంది. గురు పరంగా ఫైనాన్షియల్గా కొన్ని స్టెబిలిటీ అనేటటువంటిది, అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. ఆ ఒక్క విషయంలో కనుక వీరు చూసుకుంటే వీళ్ళకి అన్ని రకాలుగా శుభము, లాభము రెండూ కూడా చేకూరుతాయి. ముఖ్యంగా వీళ్లకు వృషభ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే వీళ్ళకు రాబోయేటటువంటి రోజుల్లో కూడా శుభము, లాభం రెండూ కూడా ఉంటాయమ్మా. కానీ మీరు ఇందాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నారు కదా గురుగారు, దానికోసం ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ పొందాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వృషభ రాశి వారు సంపాదించిన డబ్బుని సగానికి సగం దాచుకునే ప్రయత్నం చేయాలి, సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్నటువంటి సేవింగ్సే భవిష్యత్తులో వాళ్ళకు ఒక గండ నుంచో ఆపద నుంచో కాపాడేటటువంటి తరహాలో వృషభ రాశి వారు ఉంటారు. కనుక వాళ్ళకి ఏంటంటే సంపాదించిన దాంట్లో ఇప్పుడు ఈ రోజున 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో కనీసం 4 రూపాయలను దాచుకునే పరిస్థితులు వీరు ఏర్పరచుకోవాలి. అలా చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ అనేటటువంటిది వాళ్ళకి ఏర్పడుతుంది. అలాగే వీళ్లకు ఏదైనా మంత్రం కానీ లేదన్నా ఏదన్నా పూజ కానీ చేసుకోవాలి అని అంటే కనుక వీళ్ళకు వృషభ రాశి వారికి గురు సంచారం బాగా లేదు కాబట్టి వీళ్ళ మెడలో ప్రవాళ గణపతి అనేటటువంటిది ఒకటి దొరుకుతుందమ్మా. ఆ ప్రవాళ గణపతిని గనక ధరిస్తే తప్పకుండా వీళ్ళకు ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎప్పుడూ కూడా గణపతి విఘ్న నివారకుడు, అంటే విఘ్నాలను దూరం చేసేవాడు కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్లో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఆటంకాలను దూరం చేసుకోవాలంటే ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క ప్రవాళ గణపతి యొక్క లాకెట్ దొరుకుతుంది. ఆ లాకెట్ కనుక మెడలో ధరిస్తే తప్పకుండా వాళ్లకు అన్ని రకాలుగా శుభము, లాభం రెండూ కూడా చేకూరుతాయి. ఆ గణపతి లాకెట్ ధరించుకొని ప్రతిరోజు ఏకదంతం మహాకాయం వక్రతుండం మహారూపం అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తే వాళ్లకు ఆ గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందమ్మా. నమస్తే గురుగారు. శ్రీమా.